గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ పూరి చోలే. అది ఎలా ఏంటి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఓకేనా? దాని ప్రాసెస్ సూపర్ అవుతుంది ఫ్రెండ్స్, నా టేస్ట్. ఓకేనా, లెట్స్ స్టార్ట్. మనం ఇప్పుడు చోలే చేసుకుంటున్నాం కదా. సో మనం ఇప్పుడు చోలే నైట్ అంతా సోక్ చేయాలి. శనగలండి వేసాక ఇష్టం ఉన్న వాళ్ళు ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఒక 2 ఆలుగడ్డలు వేసుకుంటున్నాను, పెద్దవి. ఏంటంటే ఇట్లా చిన్న చిన్నగా మనం ఉంచితే స్మాష్ చేయకుండా ఎక్కువ. సో మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఆలుగడ్డది. సో ఇప్పుడు మనం వాటర్ పోసి సాల్ట్ వేసి విజిల్స్ పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే చాలు. అంటే కొంచెం చిన్న సాఫ్ట్ ఉడుకుతూనే మంచిది కదా. సో సాల్ట్. సో నేను ఇప్పుడు 4 టమాటోస్ రెడ్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇది టమాటాతోనే మనకి గ్రేవీ ఉంటుంది. సో మంచి ఇలా రెడ్ ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను, పెద్దవి. సో ఇది అది 2 కలిపి మనం పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు చోలే బాయిల్ అయ్యేలోపు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇలా ఆనియన్స్ అండ్ టమాటో ఒకటేసారి పేస్ట్ చేసేసుకుంటాను, సపరేట్ ఏం చేసుకోను. ఎందుకంటే ఎలా మళ్ళీ ఒకటే దగ్గర మనం బాయిల్ చేస్తాం కాబట్టి క్విక్, ఈజీ అండ్ పని అయిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్. సో ఇలా చేసేసుకోవచ్చు. కొంతమంది అది సపరేట్ ఇది సపరేట్ అంటారు. సో అలా ఏం కాదు ఫ్రెండ్స్. ఆనియన్స్ అండ్ టమాటో ఒకటేసారి పేస్ట్ చేసేసుకోవచ్చు. సో మనం పిండి కూడా తడిపేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చోలే ఉడికి లోపల సో గ్రైండ్ అయిపోయింది, పిండి తడిపేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు కలిపిపోదాం మనము. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ పోసుకొని రెడీగా ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అండ్ పట్టా చెక్క అంటారు కదా, పట్టా చెక్క. సో అది వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్రీన్ చిల్లీ. సో ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యాక మనము పసుపు వేసుకున్నాము. పసుపు వేసాక ఆనియన్ పేస్ట్ వేసాను కదా, అది వేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ మరియు టమాటో స్మెల్ పోవాలి ఫ్రెండ్స్. సో అందుకోసం ఇది ఒక 10-15 మినిట్స్ మనం సిమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలానే సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే, సో ఇలా 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని. ఎందుకంటే టమాటా స్మెల్ కొంచెం బాగుండదు, అది కొంచెం అలా వేరే టేస్ట్ అనిపిస్తుంది. సో అందుకోసమే 10-15 మినిట్స్ అలా టమాటా ఆనియన్ పేస్ట్ స్మెల్ పోయాక మనం ఇప్పుడు బఠానీ వేసేసుకుందాం. ఓకేనా? వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాము. సో ఇలా ఒక 10 మినిట్స్ అయ్యాక సాల్ట్ 1.5 స్పూన్, కారం ఒక 2 స్పూన్స్, గరం మసాలా ఒక 1/2 స్పూన్. కొద్దిగానే ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనం అది చోలే మసాలా వేస్తాం కదా. సో ఆల్రెడీ అందులో కూడా ఉంటుంది, కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం అని హోమ్ మేడ్ గరం మసాలా. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. సో ఇలా ఇప్పుడు మనం ఇది ఆ మసాలాలోకి వేసేసుకుందాం. ఫస్ట్ ఇలా ఆలు వేసుకొని స్మాష్ చేయాలి. స్మాష్ అయ్యాక మనము చెనా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం ఆలు అంత చిన్న చిన్న స్మాష్ చేసేసుకుంటే ఫస్టే కొంచెం స్పైసీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెనా వేసేసుకుందాం. సో ఇలా మంచి మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము చోలే మసాలా వేసేసుకున్నాము. చోలే పంజాబీ మసాలా.
నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ రావాలి కదా ఫ్రెండ్స్. సో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది లైట్గా ఉడికాక మీన్స్ ఇలా కొద్దిగా మనం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. హాట్ వాటర్ పోసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే కొంచెం గ్రేవీ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం కొద్దిగా ఆవిరి పెట్టుకొని ఈ వాటర్ హీట్ అయ్యాక ఇవి పోయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చల్లవి పోస్తే మళ్ళీ బఠానా అనేది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో అందుకోసమే మనం వేడి నీళ్ళు కొద్దిగా వేడి చేసుకొని ఇందులో ఇవి పోసేయచ్చు. సో ఈ వాటర్ వేడయ్యాయి కదా, సో ఆల్రెడీ ఇది బాయిల్ అవుతుంది చోలే. ఇది కొద్దిగా పోసేసుకుంటున్నాను, మనకు గ్రేవీ కావాలి కదా. సో యమ్మీ చోలే పూరి రెడీ. మంచిగా వేడివేడిగా తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ 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 మస్తు ఫ్రెండ్స్, అన్నీ కరెక్ట్ సెట్ అయ్యాయి. Bye bye.